హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నా ఫస్ట్ బ్లాగ్. సో మార్నింగ్ రపరప లేసేసి మా బుడ్డదాన్ని చూసి పండుకుంది. సో నేను తొందర లేసేసి నాకు మార్నింగ్ లేవంగానే నమస్కారం చేయడం అలవాటు అనమాట. సో నేను మార్నింగ్ లేసి అలవాటు చేసుకొని రపరప కిచెన్ సైడ్ వెళ్ళాను. కిచెన్ సైడ్ వెళ్తే ఇక మా మమ్మీ అండ్ మా మిస్సెస్ వచ్చేసి బిర్నీస్ కట్ చేస్తున్నారు. సో ఈరోజు బిర్నీస్ కూర. సో నేను రపరప బ్రష్ చేసుకొని ఇక ఎండగొట్టిన వర్షం పడ్డా చలి పడ్డా స్నానం చేయడం తప్పదు. సో స్నానం చేసుకొని అలంకరణ చేసుకొని పూజ గదికి అయితే వెళ్ళిపోయినా. సో నేను ఎప్పుడు మార్నింగ్ లేచి నేను పూజ చేయకుండా బయటికి అయితే వెళ్ళను. ఇదొక నాకు అలవాటు అయిపోయింది అనమాట స్టార్టింగ్ నుంచి. నేను సూర్య నమస్కారం చేసుకొని పూజ చేసి మా బుడ్డదాంతో ఆడుకొని ఇక నా జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నా. మా రోడ్లో అయితే ఇట్లా కచ్చపక్క ఉంటుంది. ఇక విలేజ్లో అయితే కామన్, మీకు తెలియంది ఏమున్నది, విలేజ్లో కచ్చపక్క రోడ్లు ఉంటాయి. ఇక అడ్జస్ట్మెంట్ చేసుకొని బతికేదే విలేజ్ వాళ్ళు. సో మీకు చూపిస్తాను నేను ఏం చేస్తా అనేది. సో ఇది నా న్యూ బ్రాండ్ హబ్, నా బట్టల షాపు. సో బట్టల షాపు దారుల్లో ఉంటుంది మా బట్టల షాపు. సో దాని పక్కనే క్లినిక్ ఉంటుంది. సో ఇది నా క్లినిక్, అది నా క్యాబిన్ అనమాట. సో రపరప వెళ్ళేసి మా బుడ్డోడు నీట్గా కడిగేసి ఇక పూజ హాస్పిటల్లో చూపెట్టుకోవడానికి మా తాతయ్య అమ్మమ్మ అయితే వచ్చారు. చూడండి, యంగ్ ఉంటారు. మా తాతయ్యకి అయితే స్టిల్ 75 years, అయినా కానీ చాలా యంగ్ పర్సన్. ఇక్కడ సురేష్ అన్న రోజు 2 times చాయ్ పోయడానికి వస్తాడు. సో షాప్ దగ్గర వచ్చి పోసిపోతాడు. చాయ్ రాగానే మా రమేష్ గాని ముఖంలో మాత్రం కళ చూడండి మీరు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే. సో అక్కడిక్కడ తిరిగి టైం అయిపోయింది. షాప్ అయితే క్లోజ్ చేసేసాము, ఇక క్లినిక్ కూడా క్లోజ్ చేసేసాము. నాకైతే చీకటి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడ దూరం ఉన్నా కానీ చీకటి అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి. సో నేను కూడా మా ఇంటికి వచ్చేసా. వెళ్ళిపోగానే రోజైతే మా పాపని చూస్తా వెళ్ళంగానే. సో ఈ రోజు కూడా యాజ్ ఇట్ ఈస్గా అలా ఆమెనే చూసా. సో ఈరోజు ఆమెకు హెల్త్ బాగాలేదు కాబట్టి జర డల్ ఉంది. సో నేను బట్టలు చేంజ్ చేసేసి జరసేపు ఆమెతో ఆడుకున్నా. సో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుతో బ్లాగ్ అయిపోయింది. సో రేపు కలుద్దాం మళ్ళీ రేపటి బ్లాగ్లో. సో బాయ్ బాయ్.